మనకు ఏ జ్ఞానము అవసరము అనే అంశమును మనం ముందుకు తీసుకు వెళ్ళినట్లయితే ఆ ప్రశ్నకు సమాధానము మనకు కావాలంటే ఇక్కడంట 3 జ్ఞానాలు ఉన్నాయంట. ఏమున్నాయి తల్లి? 3 జ్ఞానాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్తున్నాను, మనకు ఏ జ్ఞానము అవసరము అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇక్కడ 3 జ్ఞానాలు ఉన్నాయి. నేను ఇక్కడ 3 జ్ఞానాలు ఏమున్నాయంటే, ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, మళ్ళీ చెప్పండి తల్లి, భూ సంబంధమైన జ్ఞానం. రెండవది ప్రకృతి సంబంధమైన జ్ఞానము. మూడవది దెయ్యముల జ్ఞానము. ఏ జ్ఞానం ఉన్నాయని? దెయ్యముల జ్ఞానము. ఇప్పుడు 3 జ్ఞానాలు మీకు అర్థమైనయా? మళ్ళా మీకు చెప్తున్నాను. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, రెండవది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మూడవది దెయ్యముల జ్ఞానము, ఫైనల్గా 4వది దేవుని యొక్క జ్ఞానం. ఇప్పుడు ఈ 4గిట్లో మీరు ఏం కోరుకుంటారు? నేను దెయ్యముల జ్ఞానము మాకు కావాలి అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నేను లేరా? అందరూ దేవుని జ్ఞానమే కావాలా? దేవుని జ్ఞానమే కావాలా? ఇజ్రాయేల్ బ్రదర్కి కూడా దేవుని జ్ఞానమే కావాలా? కానీ ఇక్కడ అందరూ దేవుని జ్ఞానం వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. నేను ఏంటంటే దెయ్యముల జ్ఞానానికి దేవుని జ్ఞానానికి మీకు నేను ఆ విభేదాలు, ఆ డిఫరెన్స్ మీకు చెబుతున్నాను. ఆ డిఫరెన్స్ ఏంటంటే, దెయ్యముల జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటే, ముందు మొట్టమొదటిగా నేను చెప్పిన 3 జ్ఞానాలు మొట్టమొదటిగానైనా భూ సంబంధమైన జ్ఞానము. ఈ భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే, భూ సంబంధమైన భూలోకంలో నివసిస్తున్న జనాభా యొక్క జ్ఞానము. ఏనైనా భూలోకంలో జీవిస్తున్న మనుషుల యొక్క జ్ఞానము. ఓకేనా? అర్థమైంది? అర్థమవుతుంది. భూలోకంలో నివసిస్తున్న మనుషుల జ్ఞానం. వీళ్ళ యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఏ కాడికి ఎలా ఉంటుందంటే, ఎదుటోడిని మోసం చేసే జ్ఞానము. ఎందుకంటే వీడు బాగుపడ్డు, వాడు బాగుపడ్డు. ఎందుకంటే వీడు కడుపులో ఉన్నదంతా కుళ్ళు కుతంత్రాలు. వాడు బాగుపడితే వీడు చూడలేడు, వీడుగా నోరు ఊరుతూ ఉంటుంది. ఎందుకంటే కనీసం వీడన్నా బాగుపడితే పర్లే, వీడు బాగుపడ్డు, వాడు బాగుపడ్డు. కానీ వాడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే, తన్ను తాను త్రొక్కిన వాడుగా ఉంటుంది. ఈ భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే, మనుషుల యొక్క జ్ఞానము తన్ను తాను త్రొక్కిన వాడుగా ఉంటుంది. మొత్తానికి ఈ భూ సంబంధమైన జ్ఞానము ఒక మాటలో మీకు చెప్పాలంటే ఎటువంటి ప్రయోజనకరము లేనిదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాయన? ఎటువంటి ప్రయోజనకరము లేకుండా ఉంటుంది. ఎటువంటి ప్రయోజనకరము లేకుండా ఉంటుంది. కానీ ఈ జ్ఞానము మనకి అవసరము లేదు, పక్కన పెట్టండి. రెండవ జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే, కొంచెం ఆలోచింపదగిన జ్ఞానముగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ప్రకృతి సంబంధమైన అంటే, ప్రకృతి సంబంధమైన అంటే మనము చుట్టుపక్కల చూసుకున్నట్లు అయితే చెట్లు ఉన్నాయనైనా. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను. ఈ ప్రకృతి సంబంధమైన చెట్లు ఎలా ఉంటుందంటే, సంబంధమైన జ్ఞానము చెట్లు చూసి మనం నేర్చుకోవచ్చు. ఏదైనా నిజం కదా? చెట్లు చూసి నేర్చుకోవచ్చు. నువ్వు ఒక విత్తనము వేస్తే ఆ విత్తనము ఫలించి చిన్న ఏరు అయి ఆ యొక్క విత్తనం ఫలించేందంటే మానవుతుంది. ఆ చెట్టు మానై ఏం చేస్తుంది? లాస్ట్కి నీకు నీడనిస్తుంది. ఏనా? దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు లేదే? చెట్టును చూసి నువ్వు నేర్చుకోవచ్చు ఆ జ్ఞానమును నువ్వు. ఎందుకంటే అది మౌనంగా ఉంటూ ఒకటి నీకు నీడనిస్తుంది. ఏమిస్తుంది నాయన? నీడనిస్తుంది. రెండవది అది ఫలించి ఆ ఫలములు నీకు అందిస్తుంది. నీ కడుపు నింపుతుంది. నింపుతుందా లేదా? నేను ఉదాహరణ టెంకాయ చెట్లు తీసుకో, చెప్తా. టెంకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. జామ చెట్లు తీసుకో, మునగ చెట్లు తీసుకో,
చాలా ఉంటాయి చెప్పాలంటే. అరటి చెట్టు తీసుకో. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానమునకు సంబంధించిన చెట్లు చూసి మనము నేర్చుకోవచ్చు. రెండవది, ప్రకృతి సంబంధమైన జ్ఞానము మనకు కాస్త కూస్తో ఉపయోగపడుతుంది. మూడవది, దెయ్యముల జ్ఞానం ఎలా ఉంటుందంటే మనము వాక్యములోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ఈ జ్ఞానము పైనుండి దిగవచ్చు కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములను ఉండును. చాలమ్మా చాలు. ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనైనా యాకోబు రాసిన 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే దెయ్యముల యొక్క జ్ఞానం అంట ఎలా ఉంటుందంటే, దెయ్యముల యొక్క జ్ఞానము మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ఈ దెయ్యముల యొక్క జ్ఞానం ఉంటుందంట. మత్సరము అంటే ఏం లేదు నాయనా, నీ యొక్క సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన స్విచ్ పెడితే అదేమవుతుంది, ఆ మత్సరం జస్ట్ ఆ మచ్చ అనేది చొక్కా మీద నాకు మచ్చ పడింది నాయనా, ఈ తెల్లని చొక్కా మీద మచ్చ పడితే ఉందంటే ఈ తెల్ల చొక్కా అంతా నాశనం అవుతుంది. అదేవిధంగా ఒకడు ఏం చేస్తాడంటే, ఒక మచ్చ అనేది అక్కడ వేశాడంటే ఆ ఇద్దరు సందున ఆ మచ్చ అనేది వేసిన తర్వాత అదేమవుతుంది, వాళ్ళిద్దరు సందున వివాదము జరుగుతుంది, యుద్ధము జరుగుతుంది, ఒకరినొకరు మనస్పర్ధలో జరుగుతుంది. ఇదే దెయ్యముల యొక్క జ్ఞానము. ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఈ యొక్క దెయ్యముల జ్ఞానం అంట అల్లరితో కూడిన, అడేం చెప్తున్నాను నేను, అల్లరితో కూడిన యొక్క విషయములుగా మనకు తెలియజేసింది. అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏముంటుంది తల్లి? దెయ్యముల జ్ఞానము. రెండవదిగా ఏముంటుంది? అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉండవచ్చా దెయ్యముల యొక్క జ్ఞానము? అది మనకు కావాలనా? ఇప్పుడు నేనున్నాను నాయన, నేను ఒక దేవుడిని పూజిస్తూ ఉన్నా, ఆ దేవుడిని పూజిస్తూ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను ఒక సినిమా పాటలు పెట్టుకొని నేను ఎగురుతూ డ్యాన్స్ వేస్తున్నప్పుడు దేవుడికి అవమానకరంగా తెస్తానా తేనా? నేను ఒక దేవుడిని పూజిస్తున్నప్పుడు దేవుడికి మహిమకరంగా ఉండేటట్లు ఉండాలి. కానీ ఆయన యందు సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు ఇచ్చలవిడిగా వేస్తూ తాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది చూసి నేను నేర్చుకోవాలా? అటువంటి జ్ఞానము నాకు అవసరమా? అటువంటి దెయ్యముల జ్ఞానము మనకే అవసరము లేదు. ఇప్పుడు 3 జ్ఞానాలు అర్థమైందైనా, భూ సంబంధమైన జ్ఞానము ఎందుకు వద్దు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాస్త ఆలోచించదగినది. మూడవది దెయ్యముల జ్ఞానము అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఫైనల్గా దేవుని యొక్క జ్ఞానం. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుందో మీకు నేను చెప్పి కొద్ది మాటలు త్వరితగతిగా ముగిస్తాను. దేవుని జ్ఞానము నువ్వు వినాలనుకుంటే, ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము నీకు కావాలి అంటే నువ్వు ఏకాగ్రతగా వినినట్లయితే దేవుని యొక్క జ్ఞానములో ఇంత ఉన్నదా అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో నేను ముందుకు వెళ్తున్నాను. యాకోబు రాసిన పత్రిక అదే పత్రికలోనే 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మళ్ళీ ఒకసారి చదవండి. అదే 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. అదే 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలనని కానీ, మత్సరమును కానీ వివాదమును కానీ ఉంచుకొని వారైతే
అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. చాలండి, అది కాపునైనా నేను ముందుగా చెప్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నైనా యాకోబు ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ యాకోబు ఒక పత్రిక ఏమని రాస్తూ ఉన్నాడంటే 12 గోత్రాలకు రాస్తూ ఉన్నాడు. ఎవరు రాస్తున్నాడు నైనా? 12 గోత్రాలు. 12 గోత్రాలు అంటే రూబేలు, షిమ్యోను ఇలా ఉన్నాయి కాదు, చాలా ఉన్నాయి. 12 గోత్రాలు ఉన్నాయి, చెప్పుకుంటూ టైం లేదు కాబట్టి ఈ 12 గోత్రాలకు ఒక లేఖ రాస్తూ ఉన్నాడు యాకోబు. ఈడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ యాకోబు రాసిన పత్రిక యాకోబు రాస్తూ దీని వెనక హిస్టరీ మనం తెలుసుకున్నట్లయితే, ఆనాడు యాకోబు కుమారులు 12 మంది. ఎంతమందినైనా? 12 మంది. ఆ 12 మందే 12 విధాలుగా చీలిపోయినప్పుడు ఒక్కొక్క గోత్రముగా ఆడ ఎంచబడినది. ఎందుకంటే యాకోబు కుమారులు 12 మంది విడిపోతూ 12 గోత్రాలుగా ఎలాగైతే చీలిపోయారో, అదే సాక్షాత్తు ఇక్కడ కూడా యాకోబు అంటే ఆ ఒక కాలంలో యాకోబు కుమారులు చీలిపోయినట్టు ఈ కాలంలో అంటే యేసు ప్రభువారి యొక్క తదనంతర కాలంలో యాకోబు అనే అతను రాస్తూ ఉన్న పత్రిక. అసలు ఈ యాకోబు ఎవరంటే, ఆ యాకోబుకి ఈ యాకోబుకి తీసుకున్నట్లయితే ఈ యాకోబు ఎవరో తెలుసా? యోహోను యొక్క సహోదరుడు. ఎవరినైనా? యోహోను యొక్క సహోదరుడు. ఈ యోహోను యొక్క సహోదరుడు ఎవరంటే, కొద్దిగా లోతుగా తీసుకున్నట్లయితే మన యేసు ప్రభు వారు కూడా కొద్దిగా బంధురకం కలిసింది. ఆయన కూడా సహోదరుడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు కాలానికి ఈనాడు కాలానికి ఎంత లిక్కుంది చూడైనా. అక్కడ విడిపోయారు. ఇక్కడ ఆ 12 మంది శిష్యుల్లో ఒకరైన యాకోబు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి ఎంత వండర్ఫుల్ అయినా. అక్కడ విడిపోయారు. ఇక్కడ యేసు ప్రభు వారి ద్వారా 12 గోత్రాలు ఎక్కడ తీసుకొని వస్తే 12 మంది శిష్యులను దేవుడు యేసు ప్రభు వారు తయారు చేశాడు. కొట్టడం చెప్పట్లా, బాబా ఎంత వండర్ఫుల్. చూడండి నేను ఎంత వండర్ఫుల్ అయినా. అక్కడ విడిపోయారు. ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు ఏం చేశాడు? కలిపాడు. ఎలా కలిపాడంటే, ఒక్కొక్క గోత్రం లెక్కను తీసుకొచ్చినట్లయితే 12 మంది శిష్యులను తయారు చేశాడు. చూడు ఎంతటి వాక్యములు ఎంత లోతుగా వెళ్ళినట్లయితే మనం అర్థం చేసుకున్నట్లు ఆ 12 మంది గోత్రాల వరకు యాకోబు గారు రాస్తున్నారు. అయ్యా, మీలో జ్ఞానం వివేకము గలవారు ఎవరైనా ఉన్నారా? ఏమంటున్నాడు యాకోబు రాస్తూ హెచ్చరిస్తున్నాడు. అయ్యా, మీలో 12 గోత్రాలకు సంబంధించిన వారులారా, మీలో జ్ఞానము కలిగిన వారు ఉన్నారా? జ్ఞానముతో వివేకము కలిగి నడుచుకుని జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే ముందుకు వెళుతూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా, ఒకవేళ జ్ఞానముతో కూడిన వారు కానీ ఉంటే, ఏమంటున్నాడు? ఒకవేళ జ్ఞానంతో కూడిన వారు కానీ ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? కరెక్ట్గా నీతిగా ఉన్నారా? నిజాయితీగా ఉన్నారా? కరెక్ట్గా ఉన్నారా? లేదా అని హెచ్చరిస్తూ ఆయన ఏమంటాడే, ఒకవేళ తన యోగ్య యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు సరిచూసుకుంటూ ఉన్నారా? లేదు వాళ్ళ యొక్క క్రియలను బట్టి సరిచేసేవారుగా ఉన్నారా? ఆ క్రియ అనుసంధానముగా దేవుని యొక్క క్రియల ప్రకారంగా నడుచుకునేవారుగా ఉన్నారా అని యాకోబు పత్రిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. విశ్వాసులకి అందరికీ తెలియపరచాలి. ఎందుకంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క పరలోక రాజ్యం వైపు చూపే సువార్త ఛానల్ ద్వారా వింటున్న ఈ యొక్క బిడ్డలకు కూడా నేను తెలియజేస్తున్నా, 3 జ్ఞానములు ఉన్నాయి, వదిలేయండి. 4వ జ్ఞానము, దేవుని జ్ఞానము ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి. ఏకాగ్రతగా వినినట్లయితే ఆ జ్ఞానమును బట్టి నువ్వు నడుచుకున్నట్లయితే ఉన్నత శిఖరాలకు నువ్వు వెళతావు, ఉన్నత స్థితిలోకి వెళతావు. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానములోకి నువ్వు ఎలా వెళ్ళాలో కొద్ది మాటలు నేను మీకు
చెబుతున్నాను వినండి. ఏంటంటే ఆయన అంటున్నాడు, యాకోబు ఇంకా అంటున్నాడు, ఒకవేళ జ్ఞానము కలిగిన ప్రవర్తన ఎందు అన్ని విషయాలను ఉన్నాడా, అతని క్రియల ఎందు సరిగా ఉన్నాడా లేదా అని హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఏమంటున్నట్టే, అయితే ఈ యొక్క క్రియలందు అన్నిట్లేదు ఒకవేళ ఉన్నా మత్సరం అనే వివాదము ఉండకూడదు, ఒకరినొకరు శుచి పెట్టుకునే వారిగా ఉండకూడదు, ఒకరినొకరు వివాదములు యుద్ధములు ఒకరినొకరు దూషించే వారిగా ఉండకూడదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకూడనట్లయితే మంచిగా ఉంటుంది, బాగుంది, పర్వాలేదు. కానీ ఇంకొకటి చెబుతున్నాను, పై నుండి ఒక జ్ఞానం వస్తుంది. ఆ పై నుండి వచ్చే జ్ఞానమే దేవుని యొక్క జ్ఞానం. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానమును వింటున్నానైనా వాడు దేవునికి మహిమ పరిచే విధంగా ఉంటుంది. ఎందుకంటే అయ్యా దేవుని యొక్క నీ యొక్క జ్ఞానము మాకు తెలియపరుస్తున్నావు, ఇంకొంచెం మాటలు మాకు తెలియపరిచాయా అని తెలియజేస్తుంది. ఆనాడు యాకోబు గారు పత్రిక ద్వారా 12 గోత్రాలకు తెలియజేస్తున్నట్లు ఈనాడు ఈ సంఘము ద్వారా ఈ యొక్క వాక్యం అనే మాటల ద్వారా దేవుని యొక్క వాక్యం యొక్క మాటలో జ్ఞానయుక్తముగా ఉండాలని నేను మీ ద్వారా ఆశపడుతూ ఉన్నా. దేవుని ద్వారా మీకు నేను ఆశపడుతూ ఉన్నా. దేవుని యొక్క వాక్యమును మీరు వినినట్లయితే దేవుని యొక్క జ్ఞానమును మీరు పొందురుగాక, మీరు తీసుకొందురుగాక, మీ యొక్క జీవితాల్లో ఫలభరితముగా ఉండునుగాక. అలాగే ముందుకు వెళ్తానైనా ఫాస్ట్గా నేను. అలాగే ఇంకొక మాటనైనా దాని ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ లాస్ట్ మాట చెప్తున్నాడు. నైనా 17వ వచనం నుంచి ఒకసారి చదవండి ఆయన. 17వ వచనం అదే పత్రిక, అదే యాకోబు 3:17 వచనం చదవండి ఆయన ముందు. 17. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఆపనైనా ఫస్ట్ పై నుండి వచ్చే దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది తల్లి? పవిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. రెండవది ఎలా ఉంటుందో అంటే, రెండవది తరువాత సమాధానకరమైనది. రెండవది ఎలా ఉంటుంది నాయన? రెండవది ఎలా ఉంటుంది చూడండి, చెప్పండి ఆయన, చెప్పండి ఆయన. సమాధానకరముగా ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, ఒకటి పవిత్రంగా ఉంటుంది, రెండు సమాధానకరముగా ఉంటుంది. అలాగా ముందుకు నేను మృదువైనది. ఆపనైనా మూడవది ఏంటంటే మృదువైనది, అలాగే సులభముగా లోబడున్నది. అవునండి, ఒక నిమిషం అయినా అక్కడ ఏమంటుందంటే మృదువైనది, సులభముగా లోబడినది, సులభముగా అర్థమయ్యే విధముగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే దేవుడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది తల్లి? సులభముగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఎలాగ సులభముగా అర్థమయ్యే రీతిలో ఉంటుందంటే, నువ్వు ప్రతినిత్యము దేవుని వాక్యమును చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలి? పరిశీలించి పరిశోధించి క్షుణ్ణంగా దాని లోతులోకి వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది? సులభముగా ఉంటుంది. అలాగే నాకు కాస్త ముందుకు పడినాయి, అలాగే ముందుకు నేను ఫస్ట్ అలాగే లోబడినది, కలికారముతోను మంచి ఫలములతో నిండుకున్నది. ఇంకొకటి ఆయన ఇంకోటి ఏంటంటే లోబడినదిగా ఉంటుంది. లోబడినట్లుగా ఉండేదే కాక కనికరముతో మంచి ఫలభరితముగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఆయన? మంచి ఫలభరితం అంటే కనికరము అంటే వాడికి నా మీద కనికరం కూడా లేదురా, జాలి కూడా లేదురా అని అంటారు లేదా? అంటారు లేదా? అంటారు లేదు. జ్ఞానము మనకి అవసరం కాబట్టి ఎందుకనైనా ఇప్పుడు ఏముంటుందంటే, ఈ లోబడిన యొక్క దేవుని యొక్క వాక్యం అంట లోబడినట్టు ఉంటుంది, అర్థమైనట్లు ఉంటుంది. కానీ లాస్ట్గా ఇంకోటి ఏమంటుంది తల్లి? అదేమంటారు తల్లి? ఏమంటారైనా? పశ్చాత్తాపమైన వేషధారణమైనను లేనిదయును ఉన్నది. చెప్పేస్తాం వాళ్ళని. కనికరముతో కూడిన మంచి ఫలభరితముగా ఒక చెట్టు తన యొక్క పళ్ళను మీకు ఎలాగైతే ఫలభరితంగా నీకు ఆహారాన్ని ఇస్తుందో, ఫలభరితముగా ఉంటుందో, ఫలించే విధముగా ఉంటుందో, నీ కడుపు నింపినట్లు ఉంటుందో, ఫలభరితమైన ఆ చెట్టు నీకు
ఈ యొక్క ఆహారాన్ని నీకు కడుపు నింపుతుందో ఆ విధంగా దేవుని యొక్క వాక్యం అంటనైనా ఎలా ఉంటుంది? మంచి ఫలభరితముగా, కఠినముగా ఉండదు, కనికరముగా మంచి ఫలభరితముగా ఉంటుంది. అలాగే కిందకు వచ్చినట్లయితే పక్షపాతం ఏది ఉండదు. ఎదుటి వాడి మీద నువ్వు పక్షపాతం ఏది లేనట్లుగా ఉంటుంది. ఒకవేళ పక్షపాతము ఉన్నట్లయితే ద్వేషం ఉన్నట్లయితే ఈర్ష ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యము నిన్ను మందలిస్తుంది. ఒకవేళ అలాగే వేషధారణ కలిగిన వాడిగా ఉంటే ఏమవుతుందైనా కొట్టివేయబడుతుంది. అయినా నీలో పక్షపాతము ఉండకూడదు, నీలో వేషధారణము ఉండకూడదు, వేషధారణ కలిగి ఉండకూడదు. ఇవన్నీ కొట్టివేసి కానీ నేను ఇచ్చే జ్ఞానం నీకు మంచి ఫలభరితముగా ఉంటుంది. ఇటువంటి మంచి ఫలభరితమైన వాక్యమును, జ్ఞానమును పొందుకోవాలనుకుంటున్నావా? ఏనైనా తల్లి నేను ఒకసారి చూడండి. మంచి ఫలభరితమైన వాక్యము నువ్వు పొందుకోవాలనుకుంటావా? మంచి జ్ఞానము. అందుకే నేను చెప్పాను మనకు ఏ జ్ఞానము అవసరం. ప్రశ్న చెప్పలేదు తల్లి, మనకు ఏ జ్ఞానం అవసరమో దేవుని జ్ఞానము అవసరం. ఆ జ్ఞానము కూడా డాగులు మచ్చలు లేనిదిగా మంచి పండులాగా ఉంటుంది. నీ తినే విధముగా చక్కగా ఉంటుంది. ఆ యొక్క వాక్యమైన సారమైన జ్ఞానము నిన్ను ఎదుగుదలకు తీసుకువెళ్తుంది, నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది, ఉన్నత శిఖరాల వైపు నిన్ను దేవుని యొక్క జ్ఞానము తీసుకుని వెళ్తుంది. ఒకవేళ నీలో ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా? డాగులు మచ్చలు ఉన్నాయా? మచ్చలం ఉన్నదా? ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉన్నదా? ఈర్ష ఉన్నదా? అన్నీ కొట్టుకొని పోవును గాక. దానితో పాటు నువ్వు ఎదుగును గాక. నలుగురికి మంచివాడు అవును గాక. నలుగురిలో నీవు ఎలా ఉండాలన్నా నలుగురికి నువ్వు మంచి చేసేవాడిగా ఉండాలి. నిన్ను చూసి నేర్చుకొనుగాక. యెషయా 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము. ఆత్మ ఆలోచన బలములను ఆధారము. ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు. ఆత్మ అతని మీద నిలుచును. ఏమి లేదైనా ఇక్కడ యెషయా 11:2 ఏం చెప్తున్నంటే యెహోవా యొక్క ఆత్మ అంట, దేవుని యొక్క ఆత్మ అంట నీకు ఎలా తెలియపరుస్తుందంటే వివేకము కలిగిన జ్ఞానముతో నీకు నింపుతుందంట. ఎలా నింపుతుందంటేనా వివేకముతో కూడిన జ్ఞానము కలవాడిగా నిన్ను చేస్తుంది అంట. ఎలా చేస్తుంది తల్లి? వివేకము కలిగిన జ్ఞానముతో కూడిన నిన్ను, ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క జ్ఞానము నిన్ను చక్కబరుస్తుంది, తీర్చిదిద్దుతుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ అంట ఎలా ఉంటుందంటే సమానముగా సమాధానకరముగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాయన? సమాధానకరంగా ఉంటుంది. ఎదుటి వారికి నువ్వు ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పాలంటే సమాధానకరముగా ఉండాలి. లేదా ఎదుటి వారికి చెప్పేటప్పుడు ఎలా ఉండాలని? నువ్వు ఒక ప్రశ్న వేసాడు అతను, నువ్వు సమాధానం చెబుతున్నావు, సమాధానము క్లారిటీగా సమాధానం చక్కగా చెప్పినట్లయితే ఆ సమాధానం ఎలా ఉంటుంది? ఫలిస్తుంది. అదే విధంగా దేవుని యొక్క జ్ఞానం అంట దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చిన నువ్వు వివేకముగా ఆలోచించినట్లయితే ఆ జ్ఞానము ఎలా ఉంటుంది? సమాధానకరముగా ఉంటుంది. ఎలా ఉంటుంది అయినా? సమాధానకరంగా ఉంటుంది. అలాగే ముందుకు వెళ్ళినట్లయితే సమాధానంతో పాటంట తెలివిని కూడా ఇస్తుందంట. ఎలా ఇస్తుంది? సమాధానం ఇస్తుంది, రెండవది తెలివినిస్తుంది, మూడవది ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా. ఎలా ఉంటుంది తల్లి? ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా నిన్ను తీర్చిదిద్దుతుంది దేవుడి యొక్క జ్ఞానం. ఇక్కడ ఏం చెప్తుంది? 3 విషయాలైనా. ఒకటి ఏం చేస్తుంది నాయన? దేవుడి యొక్క ఆత్మ ఫస్ట్ ఏం చేస్తుందంటే అదేం చెప్పాడు తల్లి?
ఫస్ట్ అంట జ్ఞానము ఏం చేస్తుంది, ఆధారము ఆత్మ అంట ఫస్ట్ నీకేం చేస్తుందంటే ఆలోచింపజేస్తుంది. ఏనైనా ఫస్ట్ ఆలోచింపజేస్తుంది. ఆ ఆలోచనతో పాటు బలమును చేకూర్చుతుంది. ఎలా ఉంటుందంటే దేవుడి యొక్క జ్ఞానము ఆలోచన బలమును చేకూరుస్తుంది. మూడవది సమాధానముగా ఎదుటి వారికి చెప్పే విధముగా చేస్తుంది. నాలుగవదంట తెలివినిస్తుంది. ఎలా వస్తుంది దేవుని యొక్క జ్ఞానమైనా తెలివినిస్తుంది. ఐదవది భయము భక్తుల ద్వారా, అంటే భయం ఉండే భక్తి ఉండదు, భక్తి ఉండే భయం ఉండదు, కానీ రెండు సరి సమానముగా ఉంటే దేవుని యందు భయభక్తు కలిగిన వాడిగా నిన్ను చేస్తుంది ఈ యొక్క దేవుడి యొక్క జ్ఞానం. అదే కదా, అదే విషయాన్ని సొలొమోను రాజు గారు, అంటే దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను గారు ఏం కోరాడు తెలిసిన? ఏం కోరాడు? అయ్యా, ఆస్తులు అంతస్తులు సమస్తం నాకేమొద్దు, కేవలము ఈ రాజ్యాన్ని, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించేదానికి నాకు మంచి జ్ఞానం ఇయ్యాలి. ఏమన్నాడు తల్లి? మంచి జ్ఞానమి. ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే వాడినిగా, సరైన సక్రమైన పద్ధతిలో నేను రాజుగా ఉన్నాను కాబట్టి నేను వాడిని పరిపాలించాలంటే ప్రతి విషయంలో వాళ్ళని నేను వినాలంటే, ఆలోచింపదగ్గాలంటే, వాళ్ళకి తగ్గినట్టు నేను పరిపాలించాలంటే నాకు మంచి జ్ఞానమునియండి అని సొలొమోను కోరాడు. కోరినట్టే దేవుడిచ్చాడు. అయ్యేది దేవుడిచ్చాడు లేదా? కానీ ఆయన ఒక టైంలో ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు? వ్యర్థం చేశాడు. కానీ చివరకు మళ్ళా తెలుసుకొని ముందుకు వెళ్ళాడు. ఆ విధంగా సొలొమోను గారు దేవుని యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో, నువ్వు కూడా దేవుని యొక్క జ్ఞానము కావాలని, ఇప్పుడే నువ్వు కోరుకోవాలని ఈ వాక్యము ద్వారా నేను ఆశపడుతున్నాను. వాక్యం ద్వారా నువ్వు కోరుకుంటావు లేదైనా? సొలొమోను కోరినట్టు నువ్వు కూడా ఈ జ్ఞానమును నీకు కావాలంటే నువ్వు ఒక్కసారి దేవుని ప్రార్థన ద్వారా అడుగుతాయ్యా, నాకు మంచి జ్ఞానం నీయ్యా, నాకు ఈ మూడు సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన దెయ్యముల జ్ఞానం అవసరం లేదు, నీ జ్ఞానము నాకు కావాలయ్యా. కావాలనుకునే వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టున్నాయి. అలాగే నేను సామెతలోకి వెళ్తున్నాను. లాస్ట్ మాట సామెతలో ఏమంటున్నాడంటే, సామెతలో 1వ అధ్యాయము 1 నుంచి 7 వరకు తీసుకున్నట్లయితే ఆడేం చెప్తున్నాడంటే, దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజు గారు సొలొమోను గారు చెప్తున్నారు. ఒక్కసారి చదవనాయి. సామెతలో 1 నుంచి 7 వరకు చెప్పండి. నేను ముగిస్తాను. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సలాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతల అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. అక్కడ కాపునైనా తర్వాత ముందుకు వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడంటే, ఫస్ట్ వచనంలో ఆయన హిస్టరీ తీసుకొచ్చాడు సొలొమోను నేనయ్యా సామెతలు రాస్తున్నా. ఈ సామెతలు ఎలా రాస్తున్నానంటే దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని యొక్క విషయంలో లోబడిన వాడినిగా, ఆయన జ్ఞానమును పొందిన వాడినిగా నేను ఉన్నాను. కాబట్టి నేను ఏం చేస్తున్నానైనా, నేను ఈ సామెతలు అనేది రాస్తున్నా. ఇది ఎలా రాస్తున్నానంటే, దావీదు కుమారుడైన నేను, ఇశ్రాయేలు జనాంగానికి రాజైన నేను, కానీ అన్నిటికంటే దేవుడి యొక్క జ్ఞానం ద్వారా నేను ఈ సామెతలు రాస్తున్నా. ఎలా రాస్తున్నానంటే, దీంట్లో విషయములు మీరు గ్రహించండి నాయన. ఏమని గ్రహిస్తారంటే, 1 నుంచి 7 వచనాలు 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ఒకటంట మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానం అంట ఉపదేశమును అభ్యసించుటకు. ఎలా ఉంటుంది జ్ఞానం? ఎలా ఉంటుంది? ఒక ఉపదేశమును అభ్యసించాలంటే ఎలా ఉండాలి? జ్ఞానం ఉండాలి లేదా? ఏదైనా ఎత్తాలి చూడండి ఆయన.
నేను పున్నాను తల్లి, నేను మీకు ఉపదేశము బోధిస్తున్నప్పుడు నాకు దేవుని యొక్క జ్ఞానం కావాలా లేదా? దేవుని యొక్క జ్ఞానము నా దగ్గర లేకున్నట్లయితే, నేను ఇష్టం వచ్చినట్లు మీకు చెప్పినట్లయితే మీరు వింటారా? వింటారు తల్లి? వింటారా? వినరు. దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క ఆలోచనలో దేవుడు నాకు పొందుపరిస్తే ఆ కొద్ది మాటలైన నేను మీకు చెబుతా. అదే విధంగానైనా ఈ సొలొమోను గారు అంటున్నారు, అయ్యా దేవుడి యొక్క జ్ఞానము ఎలా ఉంటుందంటే, నేను చెబుతున్నాను, ఈ జ్ఞానము అనేది దేవుడి యొక్క జ్ఞానము ఉపదేశించుటకు అనుకూలముగా ఉంటుంది. ఎలా ఉంటుందైనా? ఉపదేశించుటకు, బోధించుటకు అనుకూలంగా ఉంటుంది. కొట్టడి చప్పట్లకు ఒక్కసారి. ఎందుకంటే ఇటువంటి దేవుడి జ్ఞానము దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు మనం కాస్త ఆలోచించాలి. ఏదైనా మొట్టమొదటిగా ఉపదేశించుటకు, అభ్యసించుటకు, బోధించుటకు దేవుని యొక్క జ్ఞానం ఎంతో అవసరమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండవ పాయింట్ రెండవది ఏంటంటే ఆ వివేక సలపములు గ్రహించుటకును, అలాగే మూడవది అంటేనైనా నీతి న్యాయ యథార్థతను అనుసరించుటయందు. అది ఏముంటుందంటే నీతి న్యాయములను అనుసరించేదని. ఎలా ఉంటుందంటే రెండవదైనా నీతి న్యాయములు, ఏది మంచి ఏది చెడు, నువ్వు నీతిగా బ్రతుకుతావా లేదా వ్యర్థముగా బ్రతుకుతావా, చెడు బ్రతుకులు బ్రతుకుతావా, నీతి న్యాయము వాడి నీతి కూడా లేదా. ఏమంటారు నైనా? ఏమైనా విషయంలో ఎదుటి వారి దగ్గర మనకి ఏమన్నా విషయంలో జరిగిందంటే ఏమంటారు? వాడు కనీసం నీతి కూడా లేదయ్యా వాడికన్నా అంటారు. కానీ దేవుని యొక్క జ్ఞానం అంట నీతి న్యాయము సమపాలలో ఉండేటట్లు ఉంటుందంట దేవుని జ్ఞానము. సొలొమోను గారు చెప్తున్నారు. అలాగే నేను కిందకి వెళ్ళినట్లయితే ఆయన ఉపదేశములు ఉండటం వలన, ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం నువ్వు ఆ ఉపదేశము పొందినప్పుడు నువ్వు వినినట్లు ఎందు ఆడేం చేస్తున్నట్టే జ్ఞానము లేని వారు కూడా ఏముంటుందని, జ్ఞానము లేని వారు కూడా బుద్ధిని కలుగజేస్తాడు. ఏదైనా జ్ఞానం లేని వారికి బుద్ధిని కలగజేస్తుంది. జ్ఞానము లేని వారికి బుద్ధిని కలగజేస్తుంది. ఒకవేళ జ్ఞానముగా ఉండినట్లయితే వాడికి ఇంకా పాండిత్యములకు తీసుకుని వెళ్తుందట, ఇంకా జ్ఞానవంతుడుగా చేస్తుంది. సొలొమోను గారు జ్ఞానం ఎటువంటిది? ఆయన సాలకపోయినా ఎవడిగాడు, అయ్యా ఇంకా జ్ఞానము కావాలి, నాకు ఇంకా జ్ఞానము కావాలి, ప్రజలను పరిపాలించడానికి అన్నాడు. దేవుడు కూడా ఆయన అడిగిన రీతిలో ఆశపడిన విధంగా దేవుడు మంచి జ్ఞానాన్ని అంటూ ఉన్నాడు. నీకు జ్ఞానము కావాలంటే దేవుని యొక్క జ్ఞానమును అనుసరించు. దేవుడి యొక్క జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యములో దొరుకుతుంది. ఈ వాక్యము ఎక్కడ దొరుకుతుంది? నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు నువ్వు చదివినట్లయితే, ముఖ్యంగా ఈ 66 పుస్తకాల్లో సొలొమోను రాసిన సామెతలు యొక్క పుస్తకమును చదివినట్లయితే, ఆ సామెతలు చదువుతూ ఉన్నప్పుడు నీ కళ్ళు తెరవబడుతుంది. ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, నీతి న్యాయం అంటే ఎలా ఉంటుందో ఈ సామెతల గ్రంథం అంట మనకు తెలియజేస్తూ అలాగే కిందకు వెళ్తూ ఉన్నాడు. ఆయన యవనులు కూడా యవనస్తులు కూడా వివేచన పుట్టిస్తుంది. ఎలా పుట్టిస్తున్నాడా? యవనస్తులు కూడా వివేచన పుట్టిస్తుంది. యవనస్తులు కూడా తెలివిని ఇస్తుంది. యవనస్తులు కూడా చెడు మార్గంలోకి వెళ్ళకుండా ఎలా ఉంటుంది? సక్రమైన పద్ధతులు నడిచే వారిగా యవనస్తులు కూడా హితబోధ చేస్తుంది. ఏదైనా దేవుని జ్ఞానం ఏది హితబోధ చేస్తుంది? దేవుని జ్ఞానము యవనస్తులు కూడా హితబోధ చేస్తుంది. నువ్వు ఇట బ్రతకాలి, నువ్వు ఇట జీవించాలి, నువ్వు ఇటు వెళ్ళాలి. ఇంకొక మాట చెప్తున్నా తల్లి, యవనస్తులంట ఏంటారో లేదా డిగ్రీ, పీజీ, బీఈడి, బీటెక్ చదువుకొని ఉంటాడు. వీడు ఎంత చదివినా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, రే బిడ్డ ఇటు పోబాకనైనా, అటు ఎలాగనైనా, అటు పోబాకనైనా, ఇటు ఎలాబాకనైనా, మంచిగా బ్రతుకునైనా, ఇదేంటనైనా వాడు చూసి నేర్చుకోనైనా, ఇదినైనా మా జీవితంలో ఇలా జరిగినైనా, ఇలా అనుభవించావనైనా, ఇవన్నీ మేము అనుభవించిన రీతిగా నేను మీకు చెప్తున్నానైనా, సరి చేసుకోనని చెప్తే వీడేమంటాడు తెలుసా? బిడ్డ తండ్రి నువ్వు భలే చెప్తున్నావు నాన్న, నీకేమీ తెలియదు గమ్ము అని ఏమంటాడు నాయన. బిడ్డ ఏమంటాడు? నాన్న నీకేం తెలియదు, నువ్వు గమ్ము ఉండు, నువ్వు చెప్ప, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు గుమ్మడగా? ఏం తెలిసినా నువ్వు చదువుకున్నావు, ఏం ప్రయోజనం?
చదువుకున్నావు కానీ కొంతవరకే నీకు జ్ఞానము. కానీ తల్లిదండ్రులు, పెద్దలు, ఇంకా పెద్దలు ఉన్నారు, తాతలు ముత్తాతలు ఏమన్నారు, పెద్దలు చెప్పిన మాట విను, తల్లిదండ్రులు చెప్పిన మాట విను. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ జీవితంలో అనుభవించిన విషయాలను నీకు చెబుతారు. వాళ్ళు అనుభవించిన విషయాలు నీకు చెబుతారు. జ్ఞానముతో కూడిన వాళ్ళు అనుభవించిన విషయాలు నీకు చెబుతున్నప్పుడు జ్ఞానముగా వినాలా, లేదా మూర్ఖుడిగా నువ్వు నాకు వద్దుపో, నువ్వేంది నాకు చెప్పేది అంటారు. నిజం అంటారు లేదు నేను పిల్లలు ఏమంటారు, మేనా నువ్వేది నాకు చెప్పేది, నాకు తెలుసులే అంత. ఇది అన్నీ తెలిసినట్టు, అన్నీ తెలిస్తే ఇంక ఉంటాడు లోకంలో ఉండలేడు. కానీ ఒకటే చెప్తున్నా, నేను చెప్పేది వాక్యము ద్వారా తల్లిదండ్రులు చెప్పిన మాట విను. నీ యొక్క పెద్దలు, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే పెద్దలు ఉంటారో, అవ్వ కానీ తాత కానీ, వాళ్ళు చెప్పిన మాట విను. మూడవదిగా ఫైనల్గా నేను చెప్తున్నా, దేవుని యొక్క వాక్యము ద్వారా వచ్చే ప్రతి మాటలు వినుగాక. ప్రతి ఒక్క మాట వాక్యానుసారమైన జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానము నువ్వు వింటే ఉన్నత శిఖరాల వైపు వెళుతూ శభాష్రా ఫలానా వాడి బిడ్డైనా మంచిగా బ్రతుకుతున్నాడు. ఎదుటి వారు చెడు బ్రతుకులు బ్రతుకుతున్నా వాళ్ళకి హితబోధి చేస్తారు. ఏం చేస్తారని హితబోధి చేస్తారు లేదా, హితబోధి చేస్తారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలంటారు. నన్ను చూసి ఎదుటి వారు నేర్చుకుంటున్నారా, ఏనా ఎదుటి వారు నేర్చుకుంటున్నారా అని అనిపించింది. ఆ విధంగా నేను అనేది ఒకటే తల్లి, మీరు అనేది ఏంటంటే దేవుని యొక్క ఆ విధంగా నడుచుకోండి. అంటే ఎదుటి వారికి జ్ఞానయుక్తముగా ఉండాలంటే, ఎదుటి వారు నిన్ను చూసి నేర్చుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానము నీకు ఎంతో అవసరము. పెద్దలు చెప్పిన మాట నీకు ఎంతో అవసరము. అలాగే కిందకు వెళ్ళినట్టయితే చేత సామెతలు, భావ సూచకం విషయములు, అలాగేనైనా రెండవదంట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అలాగే మూర్ఖులు జ్ఞానమునకు ఉపదేశమునకు తిరస్కరించుదురు. లాస్ట్ మాటనైనా మూర్ఖులు అంటే ఏం చేస్తారనైనా, ఏం చేస్తారో ఆ యొక్క జ్ఞానమునంట మూర్ఖులంట నువ్వేంది నాకు చెప్పేది. ఏనా మూర్ఖులంటే నువ్వు ఎంతైనా చెప్పు, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు చెప్పినా నేను వినను పో ప్రభు అన్నాడు. ఏంటంటే వాళ్ళు అటువంటి వాళ్ళే మూర్ఖులు. కానీ మూర్ఖులుగా మనం ఉండకున్నట్లు దేవుని యొక్క జ్ఞానమును వాక్యము ద్వారా మనం వినేవారంగా ఉండాలని, అలాగే మూర్ఖులాగా నువ్వు త్రోసి వేయకుండా జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుపరుచుకోవాలని అంశము. నేను చెప్పిన యొక్క అంశము నీకు ఏ జ్ఞానము ఎంతలే ప్రశ్నలే, మనకు ఏ జ్ఞానము అవసరము అనేది ఫైనల్గా ఏ జ్ఞానం అవసరమైనా దేవుని జ్ఞానము అవసరం. ఈ యొక్క దేవుని జ్ఞానము అవసరము. నీకు ఏ జ్ఞానము అవసరం అంటే దేవుని యొక్క జ్ఞానము అవసరం. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుందో నేను 6 పాయింట్లు చెబుతా. 6 పాయింట్లలో దేవుని యొక్క జ్ఞానము నీకు అవసరము. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము మొట్టమొదటిగా ఎలా ఉంటుందంటే నాయనా పవిత్రమైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది తల్లి? పవిత్రమైనదిగా ఉంటుంది. రెండవదంట సమాధానకరమైనదిగా ఉంటుంది. ఏంటంటే రెండోది ఎలా ఉంటుంది తల్లి? సమాధానకరముగా ఉంటుంది. దేవుడిని అడిగిన రీతిగా, మంచి ఫలములు పడిన రీతిగా ఫలభరితంగా ఉంటుందని నేను ఆశపడతాను. ఒకటి తల్లి, మళ్ళా చెబుతున్నా తల్లి, మనకు ఏ జ్ఞానము అవసరం అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానము అవసరం. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుందంటే నీకు అవసరమే దేవుని యొక్క జ్ఞానము. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుందంటే ఒకటి పవిత్రమైనదిగా ఉంటుంది, రెండవది సమాధానకరముగా ఉంటుంది, మూడవదంట మృదువైనదిగా ఉంటుంది. ఏంటంటే తేలికగా ఉంటుంది, కష్టముగా ఉండదు. అలాగే నాలుగవది సులభముగా లోబడుతున్నది, సులభముగా అర్థమైన రీతిలో ఉంటుంది. అలాగే 5వ పాయింట్ తీసుకున్నట్లయితే కనికరముతో కూడిన మంచి ఫలభరితముగా ఉంటుంది. ఎలా ఉంటుంది తల్లి? కనికరముతో కలిగిన సులభముగా లోబడిన విధముగా ఉంటుంది. అలాగే 6వ పాయింట్ తీసుకున్నట్లయితే నీతి నిజాయితీగా ఉండేదానికి
ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము నీకు సహాయపడుతూ ఉంది. అలాగే లాస్ట్కి నైనా ఫైనల్ మనం తీసుకున్నట్టే దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలంటే వాక్యం అనే భాగంలోకి నువ్వు వెళ్ళినట్లయితే, దేవుడు నీకు పొందుపరిచిన ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే, దేవుని యొక్క విషయములు నువ్వు గ్రహించినట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారమైన కలిగిన జ్ఞానముగా నువ్వు తీసుకొందువు కాక. ఈరోజు నువ్వు యొక్క దేవుని జ్ఞానాన్ని ఈ రోజుకి నువ్వు సంతోషంగా నువ్వు తీసుకుని వెళ్తావడం. ఫైనల్గా నేను చెప్పేది, దేవుని యొక్క జ్ఞానము మనకి ఎంతో అవసరం. నేను ఒక మాట చెప్తున్నా, మనకి ఏ జ్ఞానం అవసరం అంటే, ఒక మాటలో నీకు చెప్పాలంటే మనకి ఏ జ్ఞానం అవసరం అంటే దేవుని యొక్క జ్ఞానము అవసరము. ఈ జ్ఞానము పవిత్రమైనది, సమాధానమైనది, సులభముగా నీకు అర్థమైన రీతిలో ఉంటుంది, సమాధానకరమైనది, నీతి నిజాయితీగా నువ్వు నడుచుకునే విధముగా ఉంటుందా లేదా? భక్తులతో కలిసి దేవుని ఎంతో నడిచేవాడుగా ఉంటుంది. అలాగా నీతి నిజాయితీగా ఎదుటి వారికి సమాధానం చెప్పేవాడిగా నీ యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము నువ్వు ఈరోజే పరుచుకొందు కాక. దేవుడు నీకు ఇప్పుడే ఇచ్చును కాక, నువ్వు దానికి లోబడి ఉండును గాక. ఇలా ఎన్ని యొక్క విషయములు నువ్వు గ్రహించినట్లయితే, దాన్ని బట్టి నువ్వు అనుసరిస్తే చక్కగా ఉన్నత శిఖరాలకి నువ్వు వెళతావు. నీతో పాటు నీ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి వెళ్తావు. ఆ ఊరిలోనే కాదు, ఆ ఊరిలో నీ కుటుంబము మంచి ఒక స్థితిలో దేవుడు ఇప్పుడే పెడుతూ ఉండునుగాక. నీ యొక్క పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్ళునుగాక, నీ కుటుంబము వెళ్ళునుగాక. అన్ని విషయములందు దేవుని జ్ఞానము ఈరోజు నువ్వు పొందుపరుచుకొందువుగా.